బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ నువ్వు దేని గురించైనా నలుగుతూ మరియమ్మలాగా ప్రభువా, మరియమేమో కుమారుడు అని అనుకుందాం, మనమేమో తండ్రి ప్రభువా అని మనం పోతాం. అప్పుడు యేసయ్య చెప్పే డైలాగ్ ఒకటే, టైం వస్తేనేమో లేచి కార్యం చేస్తాడు, టైం లేకపోతే కుమారి నాతో నీకేమి నా సమయం ఇంకా, కుమారుడా నాతో నీకేమి నా సమయం ఇంకా. అప్పుడు మరియమ్మ వాదన పెట్టుకోవాలా, నువ్వే అట్లా అంటే ఎట్లయ్యా, సమయం రాకపోతే సమయం రాలేదని కూర్చుంటే ఎట్లా నువ్వు చెప్పు, విందు ప్రధాని వస్తున్నాడు అక్కడ, ఇంకెప్పుడు టైము, వాళ్ళు అల్లాడిపోతున్నారయ్యా, చూడయ్యా. ఏమనలా మరియమ్మ, అందా అనలా, ఒక్క మాట కూడా అనలా. తల్లి సైలెంట్గా పక్కకి వెళ్ళింది. ఇద్దరు పనివారిని పిలిచింది, పరిచారకుని పిలిచి ఒక్కటే మాట, బంగారం లాంటి మాట, ఆయనను చూపించి ఆయన మీతో చెప్పునది చేయుడి అంది. ఆయన మీతో ఏం చెప్తాడో అది చేయండి. వాళ్ళు కూడా కరెక్ట్గా అదే మాట తీసుకొని అలానే ఉన్నారు, ఆయన ఏం చెబితే అది చేద్దాం. అప్పుడు జరిగింది అద్భుతం. అది కూడా ఎప్పుడు, విందు ప్రధాని అనేవాడు ఎంట్రీ ఇచ్చిన తర్వాత కరెక్ట్గా అతనికి ద్రాక్షారసం అందించాల్సిన టైం వచ్చినప్పుడు అప్పుడు పోయింది పాత్ర. అప్పటిదాకా ఈ ఉత్కంఠ అందరికి ఉంది, అందరికీ ఉత్కంఠ. మన విషయంలో కూడా అంతే ఉంటుంది ఆయన కార్యం. నీకు ఆఖరి నిమిషం దాకా టెన్షనే, ఉత్కంఠే, కానీ గుర్తుపెట్టుకో, ఇంకా అయిపోయిందిరా అనుకున్న టైంలోనే ఏంది అయిపోయిందిలే, ఇదిగో మొదలు పెట్టే కార్యం అంటాడు. ఏంది అయిపోయింది, ఇంకా ఏంది అయిపోయిందయ్యా, టైం అయిపోయింది ప్రభా, కాలం అయిపోయింది ప్రభా అంటే, ఎవడు చెప్పాడు నీ కాలం అయిపోయిందని, ఇప్పుడే నా టైం స్టార్ట్ అయింది అంటాడు ఆయన. ఇప్పుడే నా సమయం ప్రారంభమైంది. మోషే అనుకున్నాడు కాలం అయిపోయింది, మోషే అనుకున్నాడు కాలం అయిపోయింది, అబ్రహాం అనుకున్నాడు కాలం అయిపోయింది. దేవుడు అన్నాడు లేదు లేదు, ఇప్పుడే నా టైం స్టార్ట్ అయింది. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నా, నేను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో చాలా అనుకున్నాం అయిపోయింది టైం అంతా అని నీకు అనిపిస్తుందా? దేవుడు అంటాడు నీతో, నో ఇప్పుడే నా టైం స్టార్ట్ అయింది నీ ఎడల, ఇప్పుడే జరిగిద్ది కార్యం, ఇన్నాళ్ళు నిరీక్షించావుగా ఇప్పుడు చూస్తావు పో అంటున్నాడు ఆయన. ధైర్యం తెచ్చుకో, ఆశ్రయించు. దేవుని టైం ఒకటి ఉంటుందని గుర్తుపెట్టుకో. నిన్ను బాధించే వారికి తీర్పు తీర్చే టైం ఒకటి ఉంటుంది, బాధపడే నిన్ను ఓదార్చే టైం ఒకటి ఉంటుంది, దగ్గరకు తీసుకునే టైం ఒకటి ఉంటుంది, నిన్ను చంకనెత్తుకొని అందరికీ నిన్ను ఘనంగా చూపించే టైం ఒకటి ఉంటుంది. చేస్తాడా ఇవన్నీ చేస్తాడా? టైం ఎప్పుడైనా పర్లా, చేస్తే అంతే చాలు. చేస్తాడు. నిన్ను ప్రేమించేవాడు నిన్ను 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 గనపరచకుండా ఎందుకుంటాడు? బలహీనతలో బలమే నీవు, బాహుబలము ప్రియుడా నన్ను ఘనముగా చూడా పరితపించేవుగా, ప్రేమానిధి నీవేగా. తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతి ఎత్తండి. ఇక్కడ పిల్లల్ని కన్నోళ్ళు, పిల్లల్ని కనకపోయినా పెంచుకునే వాళ్ళు ఉంటారుగా, పర్లేదు మీరు కూడా ఎత్తచ్చు. అయ్యా బిడ్డలు పుట్టక ముందు నీ ఘనత, నీకు బిడ్డలు పుట్టిన తర్వాత ఇక నీ మనసంతా ఎటు పెట్టుకుంటావు? నేనే ఘనంగా ఉండాలని కోరుకుంటావా? నా పిల్లలు ఘనంగా ఉండాలని కోరుకుంటావా? నిజం చెప్పు, నువ్వు చెప్పుమా. నువ్వు మనిషివి కాదేంది, నీ ఘనత వద్దా? పర్లేదులేయా, అప్పటిదాకా చినుగు పడ్డ వస్త్రాన్ని కట్టని నువ్వు అవసరమైతే నీ బిడ్డకు మంచి వస్త్రం ఇచ్చి చినిగిందైనా పర్లా కట్టేసుకుంటావు. ఎందుకంటే ఏముంది నాదేముందిలే అనుకుంటా. బిడ్డలు అయిన తర్వాత అట్లా వస్తుంది, బిడ్డలు కాకముందు అది రాదు. అవునా? అలాగే మన తండ్రి కూడా, మనమేమో ఆయన మహింపరుస్తాం,
కానీ ఆయన మనసు అంతా ఎట్లుంటుందో తెలుసా? నిన్ను మహిమపరచాలని కాంక్షిస్తాడు ఆయన ఎప్పుడు. ఆయన మైండ్ అది భూమి మీద కావచ్చు, పరలోకమందు కావచ్చు. ఆ పిచ్చి మహారాజు ఎల్లప్పుడూ మన మహిమను కాంక్షిస్తాడు. ఇది నిజం. మనల్ని మహిమపరచడానికి చూస్తాడు. ఎందుకంటే నాన్నకి నాన్న ఎంత పొగిడినా ఇష్టం ఉండదు. నాన్న ముందు కొడుకును పొగడాలి, అప్పుడు నాన్న ముఖంలో నవ్వు చూస్తాం. అబ్బాయి మీ అబ్బాయి అని అంటగా, మామూలు విషయం కాదండి, చాలా గొప్ప సంగతి అండి అవునా, అట్లా మురిసిపోతాడు. తనను పొగిడినా తనకు తృప్తి ఉండదు, బిడ్డను పొగిడితే తనకు ఆనందం. ఏమయ్యా తండ్రిగా నువ్వు అదే కోరుకుంటావా? లేకపోతే పిల్లలు లేదు, జల్లలు లేదు, వాళ్ళందరూ వేస్ట్ క్యాండిడేట్స్ నేనే అంటావా? ఆ మనసు రాదుగా సోదరా. నీకు వచ్చిద్దమ్మా? నీ కూతుర్ని గణపరిస్తే ఎట్లుంటుంది నీకు? అవునా అమ్మాయి? చిన్నప్పటి నుంచి అది చురుకు. ఇంకా 4 వేస్తావు అవసరమైతే గణపరచడానికి. దావీదు నా చిత్తానుసారమైన మనస్సు కలిగినాడు. దానియేలు నీవు బహుప్రియుడవు. అబ్రహామా నా స్నేహితుడా. యాకోబు నిన్ను పిలిచిన ఇశ్రాయేలు. భూమి యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను స్త్రీలు కనిన వారిలో గొప్పవాడా. శతాధిపతి ఇశ్రాయేల్లో కూడా చూడలా ఇంత. చూసావా? మరియా దయాప్రాప్తురాలా. మళ్ళీ ఇంకొక మరి ఉంది. మరియా ఎందుకు ఏడుస్తున్నావమ్మా? చూసావా? ఎన్ని ఏమర్థమవుతున్నాయి నీకు? ఆయన పడదులేండి, పైన చాలా గట్టాం. స్టార్ట్ చేశారు, ఏదో రిపేర్లు చేస్తూ ఉంటారు వాళ్ళంతే. మనమేమో ఆయన మహిమను వెతికితే ఆయన ఎప్పుడు మన మహిమను కోరుకుంటాడమ్మా. మనం ఘనంగా భూమి మీద కూడా మనం ఘనంగా ఉండాలని కోరుకుంటాడు. అవసరాన్ని బట్టి కొన్నిసార్లు రప్పిస్తాడు. అవి ఎందుకంటే మన మంచి కోసమే. కానీ ఎప్పుడు భూమి మీదైనా అక్కడైనా మన ఘనతని నిజంగా కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు 100% అంటే ఆయనకి మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మురిసిపోతాడు. ఓకేనా? రైట్.